నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. మనం మాట్లాడుకోబోయేది మన ప్రాపర్ కమర్షియల్ కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి గురించి. బేసిక్గా అయితే ఈయనకి 42 సంవత్సరాలు, కానీ సినిమా పరంగా అయితే ఈయనకి 8 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే 8 సినిమాలు తీశారు, అది కూడా 9 సంవత్సరాల్లో 8 సినిమాలు తీశారు. వీటిలో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. దీన్ని బట్టే చెప్పొచ్చు ఈయన కమర్షియల్ మూవీని ఎంతగా కాచి వడబోచాడు అని. కానీ మనకు కొంతమంది సినిమా మేధావులు అని ఉంటారు చూసారా, వాళ్ళనే మనం రివ్యూవర్స్ అని కూడా అనొచ్చు. వాళ్ళు జనరల్ గా వీళ్ళ గురించి ఎలా మాట్లాడదో ఒక మంచి తెలుగు చూడండి. ఉంది మామూలుగా ఫ్యామిలీ సినిమా ఉంటది, అట్లనే సంక్రాంతి సినిమా ఉంటది. అండ్ యాజ్ ఆల్వేస్ అనిల్ రావిపూడి గారి. బట్ ఇంకా నా గురించి చెప్పాలి అంటే అదే నాకు సినిమా ఇట్లా అనిపించింది అని చెప్పాలంటే ఏం చెప్తాం, నాకైతే ఎక్కలేదు. అంటే దీనిలో కొత్త విషయం ఏం లేదు. నాకు అనిల్ రావిపూడి సినిమాలు నచ్చవు. అంటే ఆయన స్టైల్ గానీ, ఆయన కామెడీ గానీ, ఆయన ఎంచుకునే కథలు గానీ, అవంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ గానీ, మళ్ళీ వినాలి చూడాలి అన్న కోరిక. ఇది కేవలం ఒక మంచు తునక మాత్రమే. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ రివ్యూస్ని తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈయన సినిమా ఎప్పటికప్పుడు కాసుల వర్షం అయితే కురిపిస్తూ ఉంటుంది. అండ్ జనాలు మన్నాలు కూడా పొందితే జనాలు ఏమనుకుంటున్నారు కూడా చూద్దాం. చాలా బాగుంది, సూపర్ ఉంది, సూపర్ ఉంది, కిరాక్ చింపేసిన ఫ్యామిలీ మూవీ. ఆఫ్ కోర్స్ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది. ఇవన్నీ యునానిమస్ గా ఉంటాయి, ఏకపక్షంగానే. అంటే ఒక 100లో 60 మందికి అయితే ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతున్నాయి అంటే అందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈయన ముందు సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క ఇటుకు పేర్చుకుంటూ ఆ సినిమాని అర్థం చేసుకుంటూ ఒక అందమైన బిల్డింగ్లా ప్రతి సినిమాని తయారు చేసుకుంటూ వచ్చాడు కాబట్టే అది జరుగుతుంది. అండ్ ఈయన దానికి వాడిన కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ది అనిల్ ఇంటెలిజెన్స్ అని ఒక టెక్నిక్ ఉంది. అదేంటో తెలుసా? డైలాగ్స్ అండ్ మేనరిజమ్స్ ప్రతి సినిమాలోనూ ఒక ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం. అంతేగా చూపించవయ్యా, నీకు అర్థమవుతుందా? ఇలాంటి ఎమోషన్స్ ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. నా బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది. మాట్లాడరే. అంతేగా వీడికి సీక్వెల్ లో కూడా సేమ్ డైలాగా. అంతేగా సపోర్ట్ చేయక్ పిల్ల మొగ్గ బ్రో, ఐ డోంట్ కేర్. క్యాచీ డైలాగ్లే అటు మాస్ని ఇటు క్లాస్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. అండ్ రివ్యూవర్స్ని ఇలా ప్రెస్టేషన్ గురి చేసి విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి కారణం అవుతుంది. తర్వాత ఏసీపీ అనిల్ రావిపూడి సినిమా ప్యాషన్. 8 సినిమాలు తీసాడు కదా అయినా, పటాస్ దగ్గర నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క యూనిక్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా పటాస్ విషయానికి వస్తే ఇది నా మొదటి సినిమా. మనం ప్రతి సీన్లు కానీ లేకపోతే కామెడీలు కానీ ఎక్కడో చూసినట్టు అలాగే ఉంటాయి, కానీ ఆ స్టోరీకి బ్లెండ్ అవుతాయి. మనకి ఆ ఉన్నంతసేపు అవేమి పెట్టకుండా హ్యాపీగా మనల్ని నవ్విస్తాయి, వావ్ అనిపించే మూమెంట్స్ ఉంటాయి. అండ్ ప్రాపర్గా ఎలివేషన్స్ కానీ ఆ కమర్షియల్ వాల్యూస్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి ఉన్న సినిమా. అండ్ మెసేజ్ ఓరియంటెడ్ అంటే కాదు, జరిగిన నిర్భయ ఘటన ఆధారంగా తీసిన సినిమా సూపర్ ఉండే. ఆ తర్వాత వచ్చిన సుప్రీం కూడా ఒక ల్యాండ్ మాఫియా గురించి తీసిన సినిమా. అండ్ ఇది కూడా ఒక రెగ్యులర్ స్టోరీని కొన్ని కొత్త అంశాలు, ఐ మీన్ హీరోయిన్ కామెడీ కానీ లేకపోతే ఆ చిన్న అబ్బాయి వస్తున్నప్పుడు వీళ్ళకి ఆ బాండింగ్ని పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. దానివల్లే మనకి చిన్న సీన్స్ కూడా బాగా ఎలివేట్ అవుతాయి. అండ్ ఫైనల్గా చెప్పాలంటే సాయిధరం తేజ్ గారు ఓకే పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అవి ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. అండ్ ఈ మేనరిజం బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత వచ్చిన రాజాది గ్రేట్ మాత్రం సూపర్ ఇంటెలిజెన్స్ అనే చెప్పాలనేది. ఒక గుడ్డివాడు ఏమేం చేయగలడు, పర్ఫెక్ట్గా ట్రైన్ అయి ఉంటాయి అనేది. కామెడీ దగ్గర నుంచి ఎక్కడ కూడా క్యారెక్టర్ నుంచి బయటకి రాకుండానే బ్లెండ్ చేసిన కామెడీ, రవితేజ గారి పెర్ఫార్మెన్స్, ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ అండ్ అది కూడా మనల్ని బిలీవ్ చేసేలాగే ఉంటాయి. అఫ్కోర్స్ కొంత సినిమా మిగతా 2 సినిమాలతో పోల్చుకుంటే పర్లేదు, ఈ సుప్రీం కన్నా కూడా ఎక్కువ గ్రాస్ షేరే కలెక్ట్ చేసింది. అండ్ మూవీకి సెకండ్ హాఫ్ కొంచెం డల్గా ఉన్నా కూడా రవి నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఆయన ఇచ్చే డీటెయిలింగ్ అండ్ ఈ మేనరిజం క్రియేట్ చేసి కామెడీ క్రియేట్ చేస్తారు చూసారా, అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
దాని తర్వాత వచ్చింది F2. ఇంకా వెంకటేష్ గారిని ఫ్యామిలీ ఆడియన్స్కి మరింత దగ్గర చేసిన సినిమా. ఆయన ఎలా వాడుకోవాలి ఆ పర్ఫెక్ట్గా, ఆ టైమింగ్ కానీ, ఆ ఫ్యామిలీ డ్రామాని కానీ, లేదా మొగుడు పిల్లల మధ్య, లేదా అత్తారింటితో జరిగే చిన్న చిన్న కామెడీ ఘర్షణలు కానీ పర్ఫెక్ట్గా చూపించారు. అండ్ వరుణ్ తేజ్ గారిది అండ్ మెహరీన్ గారిది లవ్ డ్రామా కూడా పర్ఫెక్ట్గా చూపిస్తారు. సూపర్గానే బ్లెండ్ అవుద్ది. అండ్ ఈ తోడల మధ్య గొడవలు కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కానీ, మన సెకండ్ హాఫ్లో మళ్ళీ రివర్స్ స్క్రీన్ ప్లే చేసి అందరినీ కొంచెం ఆశ్చర్యపరుస్తారు. దానివల్ల ఈ మూవీకి అంత సక్సెస్ వచ్చింది. ఇది ఎంత సక్సెస్ అయిందో ఏంటో మనం చెప్పక్కలే. చివరిలో ఒక సోషల్ మెసేజ్గా ఇస్తారు. తర్వాత సరిలేరు నీకెవరు, మహేష్ బాబు గారితో తీసిన సినిమా. అది కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. కొంతమంది అయితే చాలామంది ఇది ఇప్పటికీ క్రింజ్ అని కామెంట్ చేస్తుంటారు ఫస్ట్ హాఫ్ కామెడీ. బట్ స్టిల్ అలా వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్తో పాటు వచ్చి కూడా అప్పటికి ఆల్మోస్ట్ 140 crores ప్లస్ షేర్ని అయితే కలెక్ట్ చేసింది. మహేష్ బాబు గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ. అండ్ ఇక్కడ కూడా మాస్ సీన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ పర్ఫెక్ట్గా మహేష్ బాబు గారి ఇమేజ్కి తగ్గట్టు ఉండి, అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇచ్చిన మెసేజ్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగానే ఉంటుంది. నాకైతే పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది. అండ్ కామెడీ టైం పాస్ అయిపోతుంది మూవీ, ఎక్కడ బోర్ కొట్టకుండా. సో ఈ లెక్కన ఇక్కడ వరకు తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అయ్యాయి. సో వరుసగా హిట్లు తగులుతుంటే మరి ఎలాగే అనుకున్నారో ఏంటో కానీ దిష్టి తగులుద్దు అనుకుని F2 కొంచెం పక్కన పెట్టిన తర్వాత భగవత్ కేసరితో బాలకృష్ణ గారితో తీశారు. టూ గుడ్ అనమాట. బాలకృష్ణ గారికి సినిమా నచ్చిన వాళ్ళు కూడా ఈ సినిమా వెళ్ళి చూద్దాం అనుకుంటారు. ఆ లెవెల్లో ఉంటుంది. మరి థియేటర్లో అంత లాంగ్ రన్ లేకపోయినా ఓటీటీలో మాత్రం బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ బాలకృష్ణ గారిని కొత్తగా అనిల్ రావిపూడి గారు ఆలోచించి చూపించినట్టు ఎవరు చూపించలేరు అన్న ఇది కూడా వచ్చింది. బోయపాటి గారితో అది వేరు. ఇదైతే పర్ఫెక్ట్గా బాలకృష్ణ గారిలో ఉన్న యాక్టర్ని 100% యూటిలైజ్ చేసుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే భగవత్ కేసరి. ఏమైనా ఇప్పుడు వచ్చిన డాకు మహారాజ్ కన్నా కూడా నా ఫేవరెట్ మూవీ అయితే ఇప్పటికీ భగవత్ కేసరి. అండ్ ఇప్పటికీ బాలకృష్ణ గారు ఈ మధ్య వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. పెర్ఫార్మెన్స్ వైజ్గా లేదా డైలాగుల వైజ్గా ఏదైనా సరే టూ గుడ్ ఉంటుంది మూవీ అయితే మాత్రం. అండ్ ఇక్కడి నుంచి ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 80-70 crores షేర్ బాలకృష్ణ గారి కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ కూడా అయింది ఇది. ఇప్పుడు అండ్ ఇందులో ఎస్పెషల్ ఆ టీజింగ్ డ్రామా కూడా సూపర్ ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీతో వచ్చారు కదా, అది ఎలాంటి వండర్స్ చేస్తుందో, ఏమేం చేస్తుందో ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో ఇదే అనమాట అనిల్ రావిపూడి గారి జర్నీ. ఆయన ప్రతిదాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆలోచించి, అలాగని లేట్ చేయకుండా అన్నిటిని సమపాల్లో పెట్టుకుని ప్రాపర్గా రాసుకుంటున్నారు, ప్రాపర్గా తీస్తున్నారు, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాబట్టే ఈ రిజల్ట్స్ వస్తున్నాయి అంతే తప్ప. అండ్ ఆయన దృష్టిలో పెట్టుకున్న ఆడియన్స్ కూడా మెజారిటీ ఆడియన్స్ మాసెస్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. 100 మందిలో 60 మందికి 70 మందికి సినిమా నచ్చితే హిట్ సూపర్ హిట్ అంటారు. 30 మందికి నచ్చకపోయినా మాత్రం ఏం ఏం నష్టం ఉండదు ఎవరికి కూడా. సో ఈ 30 మందిలోనే మన రివ్యూవర్స్ కూడా వస్తారు కాబట్టి ఒకళ్ళు కూడా వీళ్ళకి ఈయనకి సపోర్ట్ చేయరు. కానీ ఈయన అర్థం చేసుకుని ఈయన వే ఆఫ్ ఫాలో అవుతున్న కొత్త డైరెక్టర్లు ఎవరైనా కూడా ఈ పందాలో వెళ్తే సక్సెస్ గ్యారంటీ అనేది నాకైతే అనిపిస్తుంది. సో అదే అనమాట. ఇంతటితో మన అనిల్ రావిపూడి గారి గురించి ఈ అనాలిసిస్ ముగిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.